సార్ ఈరోజు మనము ఈ స్పాట్ ట్రేడింగ్కి అండ్ ఫ్యూచర్ ట్రేడింగ్కి డిఫరెన్సెస్ ఏంటి, ఆ ఫ్యూచర్ ట్రేడ్ వల్ల మనకేంటి లాభం ఉంటుంది, మనకేం లాభం ఉంటుంది, అలాగే ఫ్యూచర్ ట్రేడింగ్ మనకి ఎందుకు వాడాలి, ఎందుకు వాడకూడదు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ క్లియర్గా వినండి వాటి గురించి. అండ్ బైనాన్స్ ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ చేసి పెట్టుకోండి. నేను చెప్పే విషయాలు బైనాన్స్లో మీకు ఎక్కడ కనిపిస్తున్నాయి ఏంటని కూడా మీకు కూడా అర్థమవుతుంది. రైట్ సార్, ఇక బైనాన్స్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఒకసారి బైనాన్స్ ఓపెన్ చేసుకుందాం. బైనాన్స్ ఎక్స్చేంజ్ ఓపెన్ అయిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది హోమ్లో ఉంటుంది సార్. హోమ్లో ఉన్న తర్వాత మనము ఒక కాయిన్ని ఎగ్జాంపుల్గా మాట్లాడుకుందాం సార్. ఒక కాయిన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మాట్లాడుకుందాం. మనం ప్రజెంట్లీ ఏం చేద్దామంటే ఒక బిఎన్బి కాయిన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా సార్, ఒక బిఎన్బి కాయిన్ని సెలెక్ట్ చేసుకుందాం. అండ్ బిఎన్బి కాయిన్ ఓపెన్ చేస్తున్నాను. దీని చార్ట్ కూడా ఓపెన్ అయింది. ఇది $309 ఉంది సార్. ప్రతి ఒక్కరు కూడా ఈ బిఎన్బి కాయిన్ని ఓపెన్ చేసుకోండి. బైనాన్స్ ఓపెన్ చేసుకొని బైనాన్స్లో స్పాట్ ట్రేడ్లో బిఎన్బి కాయిన్ని ఓపెన్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. సార్ ఓపెన్ చేసుకున్నారా? సార్ బైనాన్స్ ఓపెన్ చేసి బిఎన్బి కాయిన్ ఓపెన్ చేసుకోండి. అది $309 ఉంది సార్ ప్రజెంట్ ప్రైజు. అంటే $300 మనం రౌండ్ ఫిగర్గా అనుకుందాం. ఈ ప్రైస్ అలాగే ఉండనివ్వండి. మనం ఎగ్జాంపుల్కి $300 బైనాన్స్ కాయిన్ ప్రైస్ అనుకుందాం, బిఎన్బి కాయిన్ ప్రైస్ అనుకుందాము. ఈ కాయిన్ని మనం ఇక్కడ బయింగ్ మీద క్లిక్ చేసుకున్నాం సార్. బయింగ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే ఈ కాయిన్ మనం కొనాలి అంటే ఒక కాయిన్ కొంటున్నాం అనుకున్నాం. ఎగ్జాంపుల్గా ఒక కాయిన్ని కొందాం. $300కి ఒక కాయిన్ వస్తుంది అంటే 300 పైన ప్రైస్ పెట్టుకుంటాం. కింద మనం 300 అమౌంట్ ఎంటర్ చేస్తాం. మనకు ఒక కాయిన్ బిఎన్బి కాయిన్ వస్తుంది అని ఎగ్జాంపుల్గా చూపిస్తుంది. ఓకేనా సార్? అంటే స్పాట్ ట్రేడింగ్లో $300 ఈ బిఎన్బి కాయిన్ ప్రైస్ ఉంటే మన దగ్గర $300 ఉన్నాయనుకోండి, మనకు ఒక బిఎన్బి కాయిన్ వస్తుంది. ఇది మనం ఇక్కడ స్పాట్ ట్రేడింగ్లో బయింగ్ చేసామనుకోండి, మనకు ఈ బిఎన్బి కాయిన్ అనేది స్పాట్ వాలెట్, అంటే మీరు వాలెట్స్ ఓపెన్ చేసుకోండి. రైట్ సైడ్ కార్నర్లో కింద వాలెట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ వాలెట్స్ ఓపెన్ చేసుకుంటే మనకు పైన ఓవర్వ్యూ, స్పాట్, మార్జిన్, ఫ్యూచర్స్, P2P అనే ఆప్షన్స్ పైన టాప్లో కనిపిస్తాయి సార్. అంటే మన మొబైల్కి టైమింగ్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా, వాటి కింద మనకు ఓవర్వ్యూ, స్పాట్, మార్జిన్, ఫ్యూచర్స్, P2P ఉంటుంది. దాని కింద టోటల్ వాల్యూ బీటీసీ వాల్యూ మనకు చూపిస్తుంటుంది. మన దగ్గర అమౌంట్ ఉంటే ఒకవేళ స్పాట్ వాలెట్లో మీరు ఏం చేయాలంటే పైన ఉన్న ఆప్షన్స్లో స్పాట్ అని క్లిక్ చేసుకోవాలి. స్పాట్ అని క్లిక్ చేసుకుంటే మనం ఒకవేళ స్పాట్ వాలెట్లో అంటే స్పాట్ ట్రేడింగ్లో బిఎన్బి కాయిన్ కొని ఉంటే $300 పెట్టి, మన దగ్గర $300 ఉంటే $300 పెట్టి బిఎన్బి కాయిన్ కొని ఉంటే మనకు ఆ బిఎన్బి కాయిన్ మనకి స్పాట్ వాలెట్లో కనిపిస్తుంది. అంటే స్పాట్ వాలెట్లో బిఎన్బి వాలెట్ ఉంటే ఆ బిఎన్బి వాలెట్లో మనకు ఈ బిఎన్బి అనేది కనిపిస్తుంది. ఓకేనా సార్? ఆ బిఎన్బి ఏమవుతుందంటే ఈ రోజున $300 బిఎన్బి ఉంది. ఎగ్జాంపుల్ మీరు కొన్నారు బిఎన్బి కాయిన్. ఇక మనం స్పాట్ ట్రేడింగ్లో వెళ్దాం. ఓకే, మళ్ళీ స్పాట్ ట్రేడింగ్లో వచ్చాము. స్పాట్ ట్రేడింగ్లో మనము బిఎన్బి కాయిన్ కొనాలి అంటే $300 పెట్టి బిఎన్బి కాయిన్ కొంటే ఈ రోజున అది ఎగ్జాంపుల్ ఒకవేళ బీటీసీ డౌన్ అవుతూ వెళ్ళి ఈ బిఎన్బి కాయిన్ కిందికి ప్రైస్ దిగిపోయింది, ప్రైస్ డౌన్ అయింది అనుకోండి, మన దగ్గర బిఎన్బి కాయిన్ ఎన్ని ఉంటాయి? ఒక బిఎన్బి కాయిన్ ఉంటుంది. ఎందుకంటే మనం స్పాట్ ట్రేడింగ్లో ఒక బిఎన్బి కాయిన్ కొన్నాం. మన దగ్గర ఒక బిఎన్బి కాయిన్ ఉంది, దాని ప్రైస్ మాత్రమే అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంటుంది. అంటే ఆ ప్రైస్ అనేది ఒకవేళ $300కి మనం కొన్నా కూడా బీటీసీ డౌన్ అవుతూ వెళ్ళి మార్కెట్ డౌన్ అవుతున్నప్పుడు బిఎన్బి కాయిన్ కూడా డౌన్ అవుతూ ఉంటే $200 వరకు దిగిపోయింది అనుకోండి, మన దగ్గర ఎంత లాస్ అయి ఉంటాం? $300కి కొన్నాం, ప్రైస్ $200 ఉంటే $100 మనకు నష్టం చూపిస్తూ ఉంటుంది. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటి, ఇది స్పాట్ వాలెట్లో స్పాట్ ట్రేడింగ్లో కొంటున్నాం కాబట్టి స్పాట్ వాలెట్లో స్టోర్ అవుతుంది బిఎన్బి కాయిన్ అనేది. దాని విలువ $200 ఉండొచ్చు డౌన్ అయిన తర్వాత, కానీ ఒక బిఎన్బి కాయిన్ మన దగ్గర ఉంటుంది. అంటే క్వాంటిటీ మాత్రం ఒక బిఎన్బి అలాగే ఉంటుంది, ప్రైస్ మాత్రం $200 ఉంటుంది. మనం కొనేది $300కి. ఒకవేళ మన అదృష్టం బాగుండి బీటీసీ అనేది పైకి వెళ్తూ ఈ బిఎన్బి కాయిన్
$1000 ప్రైస్ అయిందనుకోండి, ఒకవేళ $1000 అయిందనుకోండి, అప్పుడు మన దగ్గర వాలెట్లో ఎన్ని డాలర్లు చూపిస్తాయి? $1000 చూపిస్తాయి. ఎందుకు అంటే మన దగ్గర ఒక బిఎన్బి ఉంది కాబట్టి. క్వాంటిటీ మారిందా? మారలేదు. ఒక బిఎన్బి కొన్నాం, ఒక బిఎన్బి అలాగే ఉండింది. కానీ $200 దాని ప్రైస్ ఉంటే $200 మన దగ్గర చూపించింది వాలెట్లో. $1000 దాని ప్రైస్ ఉంటే $1000 మనకు ప్రైస్ చూపించింది. ఓకే, ఇది స్పాట్ వాలెట్కి, స్పాట్ ట్రేడింగ్కి సంబంధించిన విషయం. అంటే మనకు స్పాట్ ట్రేడింగ్లో ఏదైనా కాయిన్ కొంటే ఆ కాయిన్ మనకు స్పాట్ వాలెట్లో స్టోర్ అవుతుంది. దాని విలువ మాత్రమే తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. కానీ మనం కొన్న కాయిన్ ఎంతైతే మనం కొన్నామో అంతా అలాగే ఉంటుంది మన దగ్గర. అది ఈ సంవత్సరమైనా, రేపు సంవత్సరమైనా, ఇంకో సంవత్సరమైనా మనం అమ్ముకోగలుగుతాము. ఇది స్పాట్ ట్రేడింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నమాట. ఇక మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫ్యూచర్ ట్రేడ్ ఏంటి, ఈ స్పాట్ ట్రేడింగ్కి ఫ్యూచర్ ట్రేడింగ్కి డిఫరెన్స్ ఏంటి. ఇప్పుడు మీరు స్పాట్ ట్రేడింగ్ గురించి కనుక్కున్నారు కదా, ఫ్యూచర్ ట్రేడ్లోకి వెళ్దాం. మీరు ఫ్యూచర్ ట్రేడింగ్లోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? ఇక్కడ మనకు వాలెట్స్ క్లిక్ చేసుకున్న తర్వాత పైన ఓవర్వ్యూ, స్పాటు, మార్జిన్, ఫ్యూచర్స్ అనే ఆప్షన్స్ ఉంటాయి సార్. మీరందరూ కూడా చూసుకోండి నిదానంగా. మీకు ఎవరికైనా కనిపించకపోతే నన్ను అడగని, చెప్తాను మళ్ళీ. పైన ఫ్యూచర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఇది ఒక డెమో అకౌంట్ అని, నాది ఓన్లీ డెమో అకౌంట్, నేను మాట్లాడుతుంది చూపిస్తుంది డెమో అకౌంటే. ఈ డెమో అకౌంట్లో మీకు చిన్న అమౌంట్ ఇక్కడ $5 వర్త్ ఆఫ్ చూపిస్తున్నాను అంతే. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ ఫ్యూచర్ ట్రేడ్కి వచ్చినప్పుడు ఇక్కడ కింద కూడా మనకు వాలెట్స్ పక్కన ఫ్యూచర్స్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఓకే, ఈ ఫ్యూచర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనం వచ్చినట్లయితే మనకు పైన కాయిన్స్ ఎం అని ఉంటుంది, ఇక్కడ యుఎస్డిఎం అని ఉంటుంది. ఓకే, ఫస్ట్ యుఎస్డిఎం ఉంది, తర్వాత కాయిన్ ఎం ఉంది, తర్వాత ఆప్షన్స్ ఉంది, తర్వాత బెటిల్ అని ఉందన్నమాట. వీటి తేడాలేంటి అనేది చెప్పుకోబో అంతకంటే ముందు మనం ఏం మాట్లాడుకోవాలంటే స్పాట్ ట్రేడింగ్కి, ఫ్యూచర్ ట్రేడింగ్కి డిఫరెన్స్ మాట్లాడుకుందాం ఫస్ట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం బిఎన్బి కాయిన్ సెలెక్ట్ చేసుకుంటాను. అంటే యుఎస్డిఎం అనే దాన్ని పైన సెలెక్ట్ చేసుకోండి, యుఎస్డిఎం పెట్టుకోండి. ఓకే సార్, యుఎస్డిఎం పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ కాయిన్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో బిఎన్బి యుఎస్డి అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఎందుకంటే మనం స్పాట్ వాలెట్లో కూడా, స్పాట్ ట్రేడింగ్లో కూడా బిఎన్బి గురించే మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనం బిఎన్బినే సెలెక్ట్ చేసుకుందాము. మనకు దొరకకపోతే పైన మనం సర్చింగ్ కూడా చేయొచ్చు, కానీ ఇక్కడ ఎన్ని కాయిన్స్ ఉన్నాయో చూడడానికి నేను ఇలా అన్ని చూపిస్తున్నాను అనమాట. ఓకే, ఇక్కడ మనకు బిఎన్బి కావాలి. ఓకే, బిఎన్బి కనిపించట్లేదు. ఓకే, బిఎన్బి యుఎస్డిటి సెర్చ్ చేశాను, బిఎన్బి యుఎస్డిటి దొరికింది, దాన్ని ఓపెన్ చేశాను. ఓకేనా సార్, ఎవరికైనా డౌట్ ఉందా? సర్చింగ్ ఎవరికైనా తెలియట్లేదా? ఎవరికైనా? ఓకే సార్, నేను ఒకసారి మీకు స్క్రీన్ షాట్లు అనేవి గ్రూప్లో ఇస్తాను సార్. ఇక్కడ గ్రూప్లో స్క్రీన్ షాట్లు ఇచ్చిన విధంగానే అందరూ కూడా ఓపెన్ చేసుకోండి. అండ్ వాయిస్ చాట్లో ప్రజెంట్లీ 49 మెంబర్స్ ఉన్నారు. ఇందాక 51 ఉన్నారు, ఇప్పుడు 49 ఉన్నారు. అయినా 49 మెంబర్స్ అంటే వెరీ గుడ్ సార్, 50 మెంబర్స్ అయ్యారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్లీ ఫ్యూచర్ ఓపెన్ చేశాను. ఇప్పుడు మనము ఈ స్పాట్ ట్రేడింగ్కి, ఫ్యూచర్ ట్రేడింగ్కి డిఫరెన్సెస్ చెప్తాను సార్. ఇందాక మనం మాట్లాడుకున్నాము బిఎన్బి కాయిన్ $300 మనం కొంటే స్పాట్ ట్రేడింగ్లో ఒక కాయిన్ వచ్చేస్తుంది. ఆ కాయిన్ స్పాట్ వాలెట్లో మనకు స్టోర్ అవుతుంది. దాని ప్రైస్ మాత్రమే అప్ అండ్ డౌన్ అవుతుంటుంది, కానీ కాయిన్ ఏమీ అవ్వదు. అది ఈ సంవత్సరమైనా, రేపు సంవత్సరమైనా అమ్ముకోవచ్చు. అది ఒక క్లియర్గా అర్థమైంది మీకు. నెక్స్ట్ వచ్చేసి అదే బిఎన్బి కాయిన్ మనము ఫ్యూచర్లోకి వచ్చి ట్రేడ్ చేయాలి అంటే ఇక్కడ మనం ఏం చేయాలి అంటే $300 బిఎన్బి కాయిన్ మనం ట్రేడ్ చేస్తున్నాం అనుకోండి ఫ్యూచర్ ట్రేడింగ్లో. ఇక్కడ మనము ఇదే బిఎన్బి కాయిన్ $300తో బయింగ్ ఆర్డర్ పెట్టాలి అంటే, ఒకవేళ పైకి వెళ్తుంది అని నమ్మకం మీకు ఉందనుకోండి, అంటే $300 ప్రైస్ ఉన్న బిఎన్బి కాయిన్ అక్కడ నుంచి పైకి వెళ్తుంది అని ఒక నమ్మకం మీకు ఉంటే మీరేం చేయాలంటే బై లాంగ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను హెడ్జ్ మోడ్ పెట్టాను. ఈ హెడ్జ్ మోడ్ని కూడా ఆఫ్ చేసేస్తాను, ఎందుకంటే కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి. హెడ్జ్ మోడ్ ఆఫ్ చేసి నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. వన్ వే మోడ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ $300 ఉన్న బిఎన్బి కాయిన్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది ఈ ప్రైస్ కన్నా అనే నమ్మకం మీకుంటే
మీరేం చేయాలంటే ఇక్కడ మీ దగ్గర ఉన్న డాలర్స్ అన్ని బెట్టింగ్ పెట్టుకోవచ్చు. అంటే స్పాట్ ట్రేడింగ్కి ఫ్యూచర్ ట్రేడింగ్కి డిఫరెన్సెస్, స్పాట్ ట్రేడింగ్లో కాయిన్ వస్తుంది మీకు, ఇక్కడ మీకు కాయిన్ ఏమి ఇక్కడ ఇవ్వడు అనమాట వాలెట్లోకి. ఇక్కడ ఫ్యూచర్ ట్రేడింగ్లో కాయిన్ వాలెట్లోకి ఇవ్వడు, ఓన్లీ ఇది బెట్టింగ్ మాత్రమే. ఫ్యూచర్ ట్రేడింగ్ అంటే ఒక బెట్టింగ్ మాత్రమే, అంటే ఒక పందెం కడుతున్నామని అర్థం, ఒక జూదం లాంటిది ఇది క్లియర్గా చెప్పుకోవాలంటే. దీంట్లో $300 బిఎన్బి పైకి వెళ్తుందని నమ్మకం ఉంటేనే ఇక్కడ మీరు మీ దగ్గర ఉన్న అమౌంట్ని ఎంటర్ చేసి $300 కానీ ఎంతైనా కానివ్వండి మీరు బైలాంగ్ కొట్టాలి. బైలాంగ్ క్లిక్ చేస్తే మీకు అది $300 ప్రైస్ పెట్టుకొని ఉంటే $300 ప్రైస్లో మీకు ఈ బైలాంగ్ అనే ఆర్డర్ ప్లేస్ అయిపోతే అది పొజిషన్లోకి వస్తుంది. పొజిషన్లోకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మీ వాలెట్లో, ఫ్యూచర్ వాలెట్లో ఏదైతే ఫ్యూచర్ వాలెట్లో మీ దగ్గర డాలర్స్ ఉంటాయో, అంటే స్పాట్ వాలెట్ నుంచి ఫ్యూచర్ వాలెట్కి మనం డాలర్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అలా ట్రాన్స్ఫర్ చేసుకున్న డాలర్స్తో ఇక్కడ పందెం కట్టాలి మనం. ఇక్కడ మనం పందెం కట్టిన తర్వాత అంటే బిఎన్బి $300 ప్రైస్ ఉన్నప్పుడు మనం పందెం కడుతున్నాం బిఎన్బి పైకి వెళ్తుందని చెప్పేసి. అలాంటప్పుడు బిఎన్బి పైకి వెళ్ళింది అనుకోండి, ఎన్ని డాలర్లు అయితే పైకి పెరుగుతూ ఉందో, అంటే మీరు ఇక్కడ ఒక కాయిన్ కొన్నారు, ఎగ్జాంపుల్గా మీ దగ్గర $300 ఉన్నాయి, $300 బిఎన్బి ప్రైస్ ఉంది, మీరు ఒక కాయిన్ కొనడానికి ఇక్కడ వచ్చారు, అంటే ఇక్కడ బిఎన్బి ఇక్కడ నుంచి పైకి వెళ్తుందని అనుకున్నారు, బైలాంగ్ ఆర్డర్ తీసుకుంటున్నారు. దానికి మీరు ఇక్కడ లెవరేజ్ అనేది సెట్ చేసుకోవాలి. లెవరేజ్ ఎగ్జాంపుల్గా 5x పెడదాం. ఓకే, ఎగ్జాంపుల్గా 5x పెట్టుకుందాం. 5x పెట్టి కన్ఫర్మ్ చేసుకుంటే లెవరేజ్ 5x పెట్టారు, మీరు $300 మీ దగ్గర ఉన్న ఎంటర్ చేశారు. ఇక్కడ బిఎన్బి కాయిన్ $300 ప్రైస్ ఉంది, $300 ప్రైస్ పెట్టుకున్నారు, అంటే ఇక్కడ నడుస్తున్న ప్రైస్ వేరు, నేను ఎగ్జాంపుల్గా మీకు రౌండ్ ఫిగర్గా చెప్తున్నాను అనమాట. అప్పుడు మీ దగ్గర $300 ఉన్నాయి, ఇక్కడ 5x పెట్టారు, మీకు స్పాట్ వాలెట్లో అయితే $300తో ఒక బిఎన్బి కాయిన్ కొంటే ఒక బిఎన్బి కాయినే వస్తుంది. అదే ఇక్కడ ఫ్యూచర్లో అదే $300 ఫ్యూచర్ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడ మీరు 5x లివరేజ్ పెట్టుకొని, ఓకే, లివరేజ్ అంటే క్రాస్ అనే ఆప్షన్ పక్కన లివరేజ్ ఉంటుంది, ఆ లివరేజ్ అనేది మీరు పెట్టుకోవచ్చు. 5x పెట్టుకున్నారనుకోండి, $300 ప్రైస్ ఎంటర్ చేసి మీరు 100% మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఎంటర్ చేసుకొని, అంటే మీ దగ్గర ఉన్న $300 ఎంటర్ చేస్తే అవి 5x అవుతాయి, అంటే 5 ముళ్ళ 15, అంటే $1500 వర్త్ ఆఫ్ ట్రేడ్ మీకు స్టార్ట్ అవుతుంది. అంటే మీ దగ్గర 5 కాయిన్స్ వస్తాయి అన్నమాట మీకు. కానీ ఇక్కడ చిన్న లాజిక్ పాయింట్ ఏంటంటే స్పాట్ వాలెట్లో మీరు కొనేది $300తో ఒక కాయిన్ అయినా సరే అది ప్రశాంతంగా ఉంటుంది, ఎలాంటి టెన్షన్ ఉండకపోవచ్చు. ఇక్కడ ఫ్యూచర్ ట్రేడింగ్లో ఏంటంటే మీరు 5x లివరేజ్ పెట్టారు కదా, మీరు $300 ఎంటర్ చేసుకున్నారు, మీ దగ్గర ఉన్నవి ప్రైస్ $300 ఉంది కాబట్టి 5 బిఎన్బి కాయిన్స్ మీకు వస్తాయని చెప్పేసి ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ బైలాంగ్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఆర్డర్ ప్లేస్ అయిపోయేది పొజిషన్లోకి వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి మీరు అనుకున్నట్టుగా బిఎన్బి పైకి వెళ్తూ ఉంటే, అంటే మీరు బైలాంగ్ క్లిక్ చేసిన తర్వాత పొజిషన్ వచ్చిన తర్వాత మీరు అనుకుంటున్నట్టుగా బిఎన్బి పైకి వెళ్తూ ఉంటే, ఒకవేళ మాకు స్పాట్ వాలెట్లో అనేది స్పాట్ ట్రేడింగ్లో $1 పెరిగింది అనుకోండి, మీరు $300 కొన్నారు, అక్కడ $1 పెరిగింది అనుకోండి, అక్కడ మీకు $1 మాత్రమే ప్రాఫిట్ ఇస్తుంది. అంటే ఈ స్పాట్ మార్కెట్లో మీరు ఒక బిఎన్బి కాయిన్ కొంటే $300తో మీరు కొన్న తర్వాత $1 పెరిగితే ఇక్కడ $1 మాత్రమే ప్రాఫిట్ ఇస్తుంది. అదే ఫ్యూచర్లోకి వచ్చామనుకోండి, మీరు 5x పెట్టుకున్నారు కాబట్టి మీరు ఒక కాయిన్ ఇక్కడ ఆర్డర్ పెడితే అది 5x అవుతుంది కాబట్టి 5 బిఎన్బి మీ దగ్గర ఉన్నట్టు చూపిస్తుంది కాబట్టి ఇక్కడ మీకు $5 పెరిగినట్టు చూపిస్తుంది. అంటే స్పాట్ ట్రేడింగ్లో మీరు $300తో ఒక బిఎన్బి కొంటే $1 పెరిగినప్పుడు $1 ప్రాఫిటే చూపిస్తుంది. ఇక్కడ 5x లివరేజ్ పెట్టుకుంటారు కాబట్టి $5 ప్రాఫిట్ చూపిస్తుంది పైకి వెళ్తూ ఉంటే. అలాగా ఒకవేళ $2 పెరిగితే అక్కడేంటి మనకు మనకు $2 పెరిగాయి అనుకోండి, $10 చూపిస్తుంది. $3 పెరిగితే $15 ప్రాఫిట్ చూపిస్తుంది. స్పాట్ ట్రేడింగ్లో $10 పెరిగితే ఇక్కడ మనకు $50 ప్రాఫిట్ చూపిస్తుంది, ఎందుకంటే 5x లివరేజ్ మనం పెట్టుకున్నాం కాబట్టి. ఓకే, మనకు స్పాట్ ట్రేడింగ్లో ఒక కాయిన్ కొన్నామనుకోండి, ఒక కాయిన్కి పెరిగే కాయిన్స్ డాలర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ 5 భాగాలు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి 5x లివరేజ్ తీసుకున్నాం కాబట్టి మనం. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అదే మీరు కాయిన్ మీరు పైకి వెళ్తుందని బైలాంగ్ తీసుకుంటున్నారు. బైలాంగ్ తీసుకోవడం ఏంటి? బైలాంగ్ తీసుకుంటున్నారంటే బిఎన్బి కాయిన్ మీరు కొనడం లేదు. బాగా గమనించండి, స్పాట్ ట్రేడింగ్లో ఏదైనా కాయిన్ కొంటే ఆ కాయిన్ మీకు స్పాట్ వాలెట్లో స్టోర్ అవుతుంది.
కానీ ఫ్యూచర్ ట్రేడింగ్లో మీరు ఏదైనా కాయిన్ కొనాలంటే మీకు కాయిన్ రాదు వాలెట్లోకి. మీరు కేవలం పందెం మాత్రమే కడుతున్నారు, ఇది పెద్ద జూదము అని క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎలాంటి కాయిన్ మీకు రాదు. ఓకే, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్గా మీరు ఇక్కడ పైకి వెళ్తుందని పందెం కట్టిన తర్వాత ఇదే బిఎన్బి కాయిన్ కిందికి దిగడం మొదలైంది అనుకోండి, మీకు స్పాట్ ట్రేడింగ్లో బిఎన్బి కాయిన్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక $5 డౌన్ అయిపోయింది అనుకోండి, మనం $300 దగ్గర బిఎన్బి కొన్నాము స్పాట్ ట్రేడింగ్లో, మనకు ఒక $5 తగ్గిపోయింది అంటే $295 ప్రైస్ అయింది అనుకోండి. స్పాట్ వాలెట్లో మీ దగ్గర ఉన్న బిఎన్బి కాయిన్లో $5 మాత్రమే తగ్గుతాయి, $295 మీ దగ్గర ఉంటాయి. అదే మీరు ఫ్యూచర్ ట్రేడింగ్లో మీరు $300 ప్రైస్ ఉన్నప్పుడు ఇక్కడ 5x లివరేజ్ పెట్టి పందెం కట్టుంటారు కాబట్టి అక్కడ ఏంటంటే మీకు స్పాట్ ట్రేడింగ్లో $5 డౌన్ అవుతే ఇక్కడ 5x లివరేజ్ పెట్టారు కాబట్టి $25 డౌన్ అయిపోతాయి. ఓకే, ఎంతైతే ఫాస్ట్గా పైకి పెరిగేలా చూపిస్తుందో 5x అనేది అంతే ఫాస్ట్గా కిందికి కూడా చూపిస్తుంది. మనకు అక్కడ $10 పెరిగితే ఇక్కడ $50 ఎలాగైతే పెరిగాయో అలాగే అక్కడ స్పాట్ ట్రేడింగ్లో $10 డౌన్ అయిపోతే ఇక్కడ ఇమీడియట్గా $10 డౌన్ అయిపోయి ఉంటాయి. ఓకే, ఇదన్నమాట. దీనికి ఆ స్పాట్ ట్రేడింగ్కి ఈ ఫ్యూచర్ ట్రేడింగ్కి ఇంత డిఫరెంట్ ఉంటుంది. సంపాదన అలాగే ఉంటుంది, నష్టం అలాగే ఉంటుంది. ఇంకా పక్కాగా మనం చెప్పుకోవాలంటే స్పాట్ ట్రేడింగ్లో మనం కాయిన్ కొంటే మనకు వాలెట్లోకి వచ్చి స్టోర్ అవుతుంది, ఈ స్పాట్ వాలెట్లోకి వచ్చి మనకు కాయిన్ స్టోర్ అవుతాయి. కానీ ఫ్యూచర్ ట్రేడింగ్లో ఏదైనా కాయిన్ కొనాలని వెళ్తే అక్కడ పందెం మాత్రమే కడుతున్నాము. ఓకే, అలాగే ఈ ఫ్యూచర్ ట్రేడింగ్ దేనికి ఉపయోగించుకుంటారంటే దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇక్కడ మనము ఈ స్పాట్ ట్రేడింగ్ అనేది మనం చూసినట్టయితే కాయిన్స్ కొన్న తర్వాత మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు మాత్రమే మనకు ప్రాఫిట్స్ ఇస్తూ ఉంటుంది. స్పాట్ ట్రేడింగ్లో మనం కాయిన్స్ పైకి వెళ్తూ ఉంటే అంటే ప్రైస్ పెరుగుతూ ఉంటే మనం ప్రాఫిటబుల్లో ఉంటాం. కానీ ఈ ఫ్యూచర్ ట్రేడ్ ఏంటంటే కాయిన్స్ డౌన్ అవుతున్నప్పుడు కూడా మనకు ప్రాఫిట్స్ ఇస్తాయి. ఓకే, ఇది కూడా ఈ ఫ్యూచర్ ట్రేడ్లో ఉంది కాబట్టి ఫ్యూచర్ ట్రేడ్ని ఉపయోగించడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఓకే, ఇక్కడ స్పాట్ ట్రేడింగ్లో ఏంటంటే మనం బిఎన్బి కాయిన్ $300 దగ్గర కొన్నాము, ఒకవేళ అది డౌన్ అయిపోతుంది, $290 దాని ప్రైస్ అయింది, మన దగ్గర ఒక బిఎన్బి కాయిన్ అలాగే ఉంది కానీ దాని ప్రైస్ మాత్రం $290 కాబట్టి మన వాలెట్లో కూడా $290 చూపిస్తాయి, ఒక బిఎన్బి కాయిన్ ఉందని చెప్పేసి చూపిస్తుంది. అదే స్పాట్ ట్రేడింగ్లో ఫ్యూచర్ ట్రేడింగ్లో వచ్చామనుకోండి, ఒక బిఎన్బి కాయిన్ $300 నుంచి డౌన్ అవుతుందని మనకు తెలిసింది అనుకోండి, అంటే ఒక రెసిస్టెన్స్ లెవెల్ అని మెయింటైన్ చేస్తుంది అనుకోండి, అక్కడ నుంచి డౌన్ అవుతుందని మనకు ఒక అంచనా ఉంటే $300 గల బిఎన్బి ప్రైస్ నుంచి ఈ కాయిన్ డౌన్ అవుతుంది అని మనం పందెం కట్టచ్చు. అలా పందెం కట్టడాన్ని సెల్ షాట్ అంటారు. ఓకే, సెల్ షాట్ అనేది మనం కాయిన్ కిందికి దిగుతుంది అని పందెం కట్టడాన్ని సెల్ షాట్ అని పిలుస్తారనమాట. ఇప్పుడు దాకా మనం బైలాంగ్ గురించి మాట్లాడుకున్నాం. ఏది, ఒక కాయిన్ కొన్న తర్వాత పైకి వెళ్తే మనం స్పాట్ ట్రేడింగ్లో $1 పెరిగితే ఫ్యూచర్ ట్రేడ్లో 5x లివరేజ్ పెట్టుకుంటే $5 పెరుగుతాయి. అలాగే ఇక్కడ ఏంటంటే సెల్ షాట్ పెట్టుకోండి మీరు. సెల్ షాట్ అంటే నేను ఒకసారి మీకు గ్రూప్లో స్క్రీన్ షాట్ కూడా ఇస్తాను. $300 ప్రైస్ ఉన్నప్పుడు బిఎన్బి కాయిన్ మనము మన దగ్గర ఉన్న డాలర్స్ ఎంటర్ చేసుకొని ఇక్కడ 5x అనే లివరేజ్ సెట్ చేసుకొని మన దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం ఎంటర్ చేసుకొని మనం సెల్ షాట్ అనేది క్లిక్ చేసామనుకోండి, మనకేమవుతుందంటే మనము ఈ బిఎన్బి కాయిన్ $300 కంటే కిందికి దిగుతుంది అని పందెం కడుతున్నామని అర్థం అనమాట. ఇక్కడ అలా పందెం కట్టిన తర్వాత మనకి ఈ ఆర్డర్ పొజిషన్లోకి వచ్చిన తర్వాత ఈ పొజిషన్లోకి వస్తుంది. కింద చూడండి, ఇక్కడ ఓపెన్ ఆర్డర్స్ పొజిషన్స్ ఉన్నాయి, పొజిషన్లోకి వచ్చి చేరుతుంది. పొజిషన్లోకి వచ్చిన తర్వాత ఈ బిఎన్బి కాయిన్ ఎంతైతే కిందికి దిగుతూ వెళ్తుందో మనకు అన్ని డాలర్స్ పెరుగుతూ వస్తాయి. అంటే $300 దగ్గర మీరు పందెం కట్టారు బిఎన్బి కాయిన్ కిందికి వెళ్తుందని, అక్కడ నుంచి $1 డౌన్ అయిందనుకోండి, స్పాట్ ట్రేడింగ్లో $1 డౌన్ అయిందనుకోండి, ఇక్కడ మీరు 5x పెట్టుకున్నారు కాబట్టి లివరేజ్ అనేది ఇక్కడ $5 పెరుగుతాయి మీకు. ఓకేనా, ఇక్కడ మీరు $10 డౌన్ అయిందనుకోండి, ఇక్కడ స్పాట్ ట్రేడింగ్లో $50 పెరుగుతాయి మీకు. అంటే బిఎన్బి కాయిన్ డౌన్ అవుతుంది అని మీకు తెలిస్తే, బిఎన్బి కాయినే కాదు అది ఏ కాయిన్ అయినా సరే, ఒకవేళ అది డౌన్ అవుతుంది అని మీకు తెలిస్తే ఇక్కడ మీరు వచ్చి పందెం కట్టచ్చు. ఇది ఒకవేళ డౌన్ అవుతుంది, ఇక్కడ నుంచి డౌన్ అవుతుందని చెప్పేసి మీరు ఇక్కడ పందెం కట్టారనుకోండి, మీరు పందెం కట్టినట్టుగానే అది డౌన్ అవుతూ వచ్చింది అనుకోండి, మీకు ప్రాఫిట్ ఇస్తూ వస్తుంది. మార్కెట్ కిందికి వెళ్తున్నప్పుడు కూడా ప్రాఫిట్ తీసుకోవడం ఈ విధంగా చేసుకోవచ్చు.
మనం ఇక్కడ 5x పెట్టుకోవాలని రూల్ ఏం లేదు, వీలవుతే 2x కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ కిందికి వెళ్తున్నప్పుడు ప్రాఫిట్ రావడమే పెద్ద గొప్ప విషయం. దానికి 5x 10x 100x పెట్టుకొని ఆశపడేసి ఉన్న డబ్బులు పోగొట్టుకోవడం కంటే మార్కెట్ కిందికి వెళ్తున్నప్పుడు కూడా ఒక ప్రాఫిట్ తీసుకున్నామని మనం సాటిస్ఫాక్షన్ కోసం మనం 2x 3x పెట్టుకొని కూడా ఇక్కడ సెల్ షార్ట్ అనేది తీసుకోవచ్చు. సెల్ షార్ట్ అంటే మీనింగ్ ఏంటంటే బీటీసీ కానీ బిఎన్బి కానీ లైట్ కాయిన్ ఎథీరియం ఏదైనా సరే కిందికి దిగుతున్నాయి పైనుంచి అనేటప్పుడు మనం ఫ్యూచర్ ట్రేడింగ్లో డాలర్స్ ట్రాన్స్ఫర్ చేసుకొని సెల్ షార్ట్ అనేది అప్లై చేసుకుంటే మనకు కిందికి దిగుతున్నప్పుడు కూడా మార్కెట్ మనకు వచ్చేసి ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట. మనం మాట్లాడుకున్నట్టుగా ఈ స్పాట్ వాలెట్లో మనం ఏదైనా కాయిన్ కొంటే మనకు కాయిన్ వస్తుంది. అది ఈ సంవత్సరమైనా లేకుంటే రేపు సంవత్సరమైనా దాని పరిస్థితి బాగుందో బాగలేదో మనం అమ్ముకోవాలంటే దానికి తగ్గ ప్రైస్ మనకు వస్తుంది. అంటే ప్రైస్ అప్ అయినా వెళ్ళొచ్చు, డౌన్ అయినా వెళ్ళొచ్చు, కానీ దానికి ఆ కాయిన్ మాత్రం మన దగ్గర నిలబడిపోతుంది. దాంట్లో ప్రైస్ మాత్రమే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏ ప్రైస్లో ఉన్నా కూడా మనం ఎప్పుడో ఒకసారి అమ్ముకోగలుగుతాం. కానీ ఫ్యూచర్ ట్రేడింగ్లో మాత్రం గ్యారంటీగా కాయిన్ రాదండి మీకు. ఓకే, ఇక్కడ మనం పందెం మాత్రమే కడుతున్నాం. ఇది పెద్ద జూదం లాంటిది. మనము ఒక ప్రైస్ ఫిక్స్ చేసుకొని అక్కడ నుంచి పైకి వెళ్తుంది కాయిన్ అంటే ప్రైస్ పెరుగుతుందంటే బైలాంగ్ తీసుకుంటాము. ఇక్కడ బైలాంగ్ అని ఉంటుంది. ఒకవేళ మనం అనుకున్న ప్రైస్ కంటే డౌన్కి వెళ్తుంది మార్కెట్ అంటే వచ్చి మనం సెల్ షార్ట్ అనేది ఆర్డర్ ప్లేస్ చేసుకుంటాం. ఓకే సార్, దీంట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. మార్కెట్ పైకి వెళ్ళేటప్పుడు ప్రాఫిట్ తీసుకోగలుగుతాం, మార్కెట్ కిందికి వచ్చేటప్పుడు ప్రాఫిట్ తీసుకోగలుగుతాం. మనకు కరెక్ట్గా సపోర్ట్ లెవెల్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ తెలుస్తాయి. సపోర్ట్ లెవెల్ నుంచి మార్కెట్ పైకి వెళ్తుందంటే ఇక్కడికి వచ్చి మనం బైలాంగ్ ఆర్డర్ తీసుకుంటే అక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తూ ఉంటే కాయిన్ అనేది ప్రైస్ పెరుగుతూ ఉంటే మీకు ఎంత లివరేజ్ మీరు పెట్టుకున్నారో అంత ప్రాఫిట్ పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. ఒకవేళ రెసిస్టెన్స్ లెవెల్ మనకు తెలుసుంటే కాయిన్స్కి అక్కడ నుంచి మార్కెట్ డౌన్ అవుతుంది అనిపిస్తుంది అనుకోండి, ఇదే బిఎన్బి కాయిన్ డౌన్ అవుతుంది అనుకోండి, వచ్చి మీరు సెల్ షార్ట్ ఆర్డర్ కొడతారు. ఓకే, సెల్ షార్ట్ కొట్టినప్పుడు మార్కెట్ మీరు అనుకుంటున్నగా డౌన్ వస్తూ ఉంటే ఈ బిఎన్బి కాయిన్ డౌన్ అవుతూ ఉంటే ఎంతైతే మీరు లివరేజ్ ఫిక్స్ చేసుకున్నారో ఆ లివరేజ్ ప్రకారంగా మీకు ప్రాఫిట్ అనేది ఇస్తూ వస్తుంది మార్కెట్ డౌన్ అవుతున్నప్పుడు కూడా, అంటే బిఎన్బి కాయిన్ డౌన్ అవుతున్నప్పుడు కూడా. ఇందులో లాజికల్ పాయింట్స్ ఏంటంటే మనము బైలాంగ్ తీసుకున్నా సెల్ షార్ట్ తీసుకున్నా కూడా గమనించాల్సింది ఏంటంటే ఒకవేళ బైలాంగ్ తీసుకున్నారు, $300 దగ్గర బైలాంగ్ తీసుకున్నారు, మీరు అనుకున్నట్టుగా కాయిన్ పైకి వెళ్లకుండా కిందికి దిగుతుంది అనుకోండి, ఎంతైతే కిందికి దిగుతూ ఉందో దాన్ని 5 రెట్లు ఎక్కువగా మీరు నష్టపోతూ ఉంటారు. అంటే $300 కంటే $1 మార్కెట్ దిగింది అనుకోండి, బిఎన్బి కాయిన్ $299 ఉందనుకోండి, $1 దిగినా కూడా ఇక్కడ 5x లివరేజ్ పెట్టుకుంటారు కాబట్టి మీరు $5 నష్టపోతారు. అలాగా $10 దిగితే మీరు $50 నష్టపోతారు. అలా లెక్కేసుకున్నట్టయితే కరెక్ట్గా $30 దిగితే $150 నష్టపోయి ఉంటారు. అదే స్పాట్ ట్రేడింగ్లో అనుకోండి $50 మాత్రమే నష్టపోతారు. అక్కడ మిగిలిన $250 అలాగే ఉంటాయి, ఒక కాయిన్ అలాగే మీ దగ్గర ఉంటుంది కాబట్టి. ఓకే, ఫ్యూచర్ ట్రేడింగ్లో మీరు ఏదైతే నష్టపోతున్నారో అది తిరిగి రాదు. ఓకే, దీన్ని తిరిగి రప్పించుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి, అవి మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అది ఇంత త్వరగా అర్థం కాదు. ఇలాంటి క్లాసెస్ నేను క్లియర్గా మళ్ళీ చెప్తాను మీకు, వాటిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఆర్డర్స్ పెట్టుకోవాలి ఆపోజిట్లో కూడా మీరు అన్నది. ప్రస్తుతానికి మనం వీటి డిఫరెన్సెస్, వీటిలో ఉన్న రిస్క్లు అన్నీ కూడా మీకు వివరిస్తున్నాను ఫ్యూచర్ ట్రేడ్లో. ఓకే, ఇది ఒక బెట్టింగ్ లాంటిది. ఇక్కడ మనకు ఎలాంటి కాయిన్స్ రావు, ఓన్లీ మనం పందెం మాత్రమే కడుతున్నాము. ఇక్కడ మనకు ఒకవేళ $300 గల బిఎన్బి కాయిన్ మీరు $300 పెట్టి బయింగ్ చేశారనుకోండి, అంటే బైలాంగ్ ఆర్డర్ చేశారు, అది ఎక్కడ దాకా డౌన్ అవుతే మీ అమౌంట్ మొత్తం జీరో అవుతుంది అంటే మీరు పెట్టుకునే లివరేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆ జీరో అవ్వడం అనేది. ఎగ్జాంపుల్గా మీరు 5x పెట్టారనుకోండి, మీకు $300 జీరో అవ్వాలి అంటే ఎన్ని డాలర్లు మీకు మార్కెట్ డౌన్ అయిపోవాలి అంటే మీరు పైకి వెళ్తుందని పందెం కడుతున్నారు, ఒకవేళ కిందికి వెళ్తూ ఉంటే ఎన్ని డాలర్లు దిగిన తర్వాత మీ అమౌంట్ జీరో అవుతుంది అనే క్వశ్చన్ ఉంటే, డాలర్స్ ఉంటే మీ దగ్గర అంటే $300తో మీరు పందెం కడుతున్నారు ఒక కాయిన్ పైకి వెళ్తుందని చెప్పేసి బిఎన్బి కాయిన్, ఆ $300 పందానికి కట్టే $300 కాకుండా మీ ఫ్యూచర్ వాలెట్లో ఇంకా ఎక్స్ట్రా ఏమైనా మీ దగ్గర డాలర్స్ ఉన్నాయా, దీని మీద కూడా ఆధారపడి ఉంటుంది మీకు లిక్విడేషన్ ప్రైస్ అనేది. అలాగే మీరు తీసుకుంటున్న ఈ లివరేజ్ మీద కూడా మీ ఆధారపడి ఉంటుంది అనమాట. ఒకవేళ ఇవన్నీ కాదు, మీ దగ్గర ఓన్లీ $300 మాత్రమే ఉన్నాయి, ఆ $300 కూడా మీరు 5x లివరేజ్ పెట్టుకొని మీరు ఇక్కడ $300 ప్రైస్ ఉన్నప్పుడు బైలాంగ్ ఆర్డర్ ప్లేస్ చేసేసారనుకోండి, ఒకవేళ చెప్తాం. ఓకే, ఒకవేళ మనం అనుకుందాము $300
మీ దగ్గర ఉన్నాయి $300 విలువ గల బిఎన్బి కాయిన్ బైలాంగ్ తీసుకున్నారు, అంటే కాయిన్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుందని పందెం కడుతున్నారు అనుకోండి. మీ దగ్గర ఉన్నాయి $300 కాబట్టి మీరు అవి పందానికి ఉపయోగించేశారు కాబట్టి అవి జీరో అవ్వడం ఎక్కడ అంటే, మీరు 5x లివరేజ్ తీసుకుంటే దాన్ని మీరు 5xతో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అంటే $10 ఒకవేళ మీరు ఇక్కడ బైలాంగ్ పెట్టిన తర్వాత $10 డౌన్ అవుతే $50 నష్టపోతారు కాబట్టి $30 డౌన్ అయిందనుకోండి, 3×5 = 15, అంటే $150 నష్టపోతారు. ఆల్మోస్ట్ మీకు స్పాట్ ట్రేడింగ్లో బిఎన్బి కాయిన్ మీరు కొన్న తర్వాత, అంటే సారీ, మీరు స్పాట్ ట్రేడింగ్లో ఒక $30 డౌన్ అవుతే అక్కడ $30 మాత్రమే పోతాయి, ఇక్కడ $150 పోతాయి. ఓకేనా? అంటే ఇంచుమించు ఇక్కడికి 5x లివరేజ్ పెట్టుకున్నారు కాబట్టి అక్కడికి ఇక్కడికి 5 రెట్లు డిఫరెంట్ ఉంటుంది. అందువల్ల స్పాట్ ట్రేడింగ్లో $30 మీకు నష్టం వస్తుంటే ఫ్యూచర్ ట్రేడింగ్లో మీకు $150 నష్టపోతారు. ఆ లెక్కన చూసుకుంటే $60 బిఎన్బి కాయిన్ డౌన్ అయినా సరే మీ అమౌంట్ జీరో అయిపోతుంది. కరెక్ట్గా మీ దగ్గర $300 ఉంటే మీరు ఆ $300 తెచ్చుకొని ఫ్యూచర్ ట్రేడింగ్లోకి $300 విలువ గల బిఎన్బి కాయిన్ని బైలాంగ్ ఆర్డర్ పెడితే అది మీరు పెట్టిన ప్రైస్ దగ్గర నుంచి మీరు పందెం కట్టిన విధంగా పైకి వెళ్లకుండా, మీకు బైలాంగ్ అంటే పైకి వెళ్తుందని పందెం కట్టడం, అలా పైకి వెళ్లకుండా కిందికి వస్తుంది అని ఒకవేళ కిందికి పడుతుంది అనుకోండి, అక్కడ మీరు ఏదైతే $300 దగ్గర ఆర్డర్ ప్లేస్ చేశారో బైలాంగ్కి, అక్కడ నుంచి ఒక $60 డౌన్ అయిందనుకోండి, మీరు 5x లివరేజ్ తీసుకున్నారు కాబట్టి 5×30 అంటే 5 × 60, ఆ లెక్కను చూసుకుంటే $300 మీరు క్లోజ్ చేసుకున్నట్లే, అంటే మీ అమౌంట్ అక్కడికి జీరో అయిపోతుంది. మనం స్పాట్ ట్రేడింగ్లో ఒక కాయిన్ కొన్న తర్వాత అది $10 వరకు కూడా దిగిపోనివ్వండి, $300 గల విలువ గల కాయిన్ $10కి దిగిపోయినా కూడా $290 నష్టం చూపించినా కూడా ఈరోజు అది ఇంకో సంవత్సరంలో మళ్ళీ ఒకవేళ పెరిగి $500 అయినా $300 అయినా మనం మళ్ళీ అమ్ముకోగలుగుతాం. కానీ ఆ కాయిన్ మాత్రం మన దగ్గర క్వాంటిటీ అలాగే ఉండిపోతుంది, స్పాట్ వాలెట్ స్టోర్ అయి ఉంటుంది. అదే ఫ్యూచర్ ట్రేడింగ్లో మీరు బిఎన్బి కాయిన్ $300 దగ్గర బైలాంగ్ ఆర్డర్ పెడితే పైకి వెళ్తుందని పందెం కడితే కేవలం మీరు 5x లివరేజ్ తీసుకున్నా కూడా $60 డౌన్ అయినా కూడా మీకు $300 జీరో అయిపోతాయి. అక్కడ ఏం మిగలదు, శూన్యం తప్ప, అంటే సున్నా మిగులుతుంది మీకు. ఓకే, తిరిగి చూసుకుంటే ఏముండదు అనమాట. ఒకవేళ పైకి వెళ్తూ ఉంటే మీకు ప్రాఫిట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ నేను నష్టాల గురించి కూడా మీకు వివరిస్తున్నాను. ఓకే, ఒకవేళ అదే కాయిన్ ఇక్కడ మీరు 2x పెట్టుకున్నారనుకోండి, అంటే 5x లివరేజ్ పెట్టుకోకుండా 2x పెట్టారనుకోండి, దీంట్లో మీకు పెద్దగా లాభాలు ఏం కనిపించవు, మీరు ఇంకా స్పాట్ ట్రేడింగ్ చేసుకోవచ్చు బెస్ట్ కదా అనుకుంటారు. కానీ ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే, స్పాట్ ట్రేడింగ్లో ఇదే బిఎన్బి కాయిన్ కొన్నారనుకోండి, డౌన్ అవుతున్నప్పుడు మీకు ప్రాఫిట్ రాదు కాబట్టి మీరు ఫ్యూచర్ ట్రేడింగ్ ఎంచుకోవచ్చు. బిఎన్బి కాయిన్ $300 కంటే రెసిస్టెన్స్ లెవెల్ మెయింటైన్ చేస్తుంది, అక్కడ నుంచి డౌన్ అయిపోతుంది అని మీకు ఒక అంచనా ఉంటే మీరు ఇదే ఫ్యూచర్ ట్రేడింగ్లోకి వచ్చి సెల్ క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు $300 ప్రైస్ పెట్టుకుంటారు, మీ దగ్గర ఉన్న $300 ఎంటర్ చేసుకుంటారు, దీన్ని సెల్ షార్ట్ తీసుకుంటారు, అంటే కిందికి దిగుతుందని పందెం కడతారు. ఇక్కడ కూడా రిస్క్ ఏంటంటే, మీరు సెల్ షార్ట్ పెట్టిన తర్వాత బిఎన్బి కిందికి దిగాలి, కిందికి దిగుతూనే ఉంటేనే మీకు ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. అదే రివర్స్లో పైకి వెళ్ళింది అనుకోండి, కరెక్ట్గా $60 పెరిగితే చాలు, బిఎన్బి స్పాట్ ట్రేడింగ్లో $60 పెరిగితే మీకు ఇక్కడ దిగుతుంది అని పందెం కట్టారు కాబట్టి ఆల్రెడీ మీ అమౌంట్ జీరో అయిపోతుంది. ఓకే, ఎందుకంటే అక్కడ మీరు లెక్క వేసుకున్నట్టయితే 65లో $300 కరెక్ట్గా ఫిక్స్ అయిపోతాయి. ఓకే, మీరు లెక్క వేసుకోండి, కావాలంటే $60 రివర్స్లో వెళ్ళిందనుకోండి, అక్కడికి మీకు $300 జీరో అయిపోతాయి. ఇక్కడ ఫ్యూచర్ ట్రేడింగ్లో ఓన్లీ పందెం మాత్రమే కట్టబడుతుంది. ఓకే, పందెం మాత్రమే కడతారు, ఇది ఒక జూదము, ఇది ట్రేడింగ్ కాదు. ట్రేడింగ్ అనేది స్పాట్ ట్రేడింగ్లోనే వర్కౌట్ అవుతుంది. అక్కడ మనం దిగుతున్నప్పుడు పార్ట్స్ ఆఫ్ బయింగ్ చేసుకోగలుగుతాం, మళ్ళీ కొంచెం ప్రైస్ పెరిగితే సెల్లింగ్ చేసుకోగలుగుతాం. ఒకవేళ మనం ఏదైనా లాంగ్ టైంకి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం అనుకోండి, కాయిన్స్ కొంటూ వెళ్ళి మన స్పాట్ వాలెట్లో స్టోర్ చేసుకుంటాం. అది ఈ సంవత్సరం కాకపోతే రేపు సంవత్సరం కాకుండా ఇంకో సంవత్సరం అమ్ముకుంటాం. అది ట్రేడింగ్ అంటారు. ఈ ఫ్యూచర్ ట్రేడింగ్ని ట్రేడింగ్ అనరు, జూదం అంటారు. ఇది ఒక బెట్టింగ్ అనమాట. క్లియర్లీ దీన్ని మనం చెప్పుకుంటే జూదం అనే చెప్పుకోవాలి. ఇక్కడ మనం ఓన్లీ బెట్టింగ్ మాత్రమే కడుతున్నాము, పైకి వెళ్తుందని పందెం కడతాం, లేకుంటే కిందకు వస్తుందని పందెం కడతాం. అది ఒకవేళ మీ అంచనా తప్పకపోతే మీ అమౌంట్ జీరో అయిపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఓకే, లిక్విడేషన్ ప్రైస్ కూడా మీకు
క్లియర్గా చూపిస్తాను. క్రాస్ మార్జిన్ అనేది ఓపెన్ చేసుకుంటాం. అంటే మనం క్రాస్ మార్జిన్ సెలెక్ట్ చేసుకుంటాం, మన లివరేజ్ అనేది ఎంతో కొంత ఫిక్స్ చేసుకుంటాం. ఓకే, ఎంతో కొంత ఫిక్స్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ ఒక ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే దాని పొజిషన్ ఎలా ఉంటుంది అని నేను స్క్రీన్ షాట్లు ఒకటి వివరిస్తాను గ్రూప్లో. మీకు గ్రూప్లో స్క్రీన్ షాట్ చూడండి అందరూ కూడా. అండ్ ఎంతమంది ఆన్లైన్లో ఉన్నారు? 50 మెంబర్స్ ఉన్నారు. ఓకే, రైట్ సార్. ఆ గ్రూప్లో ఉన్న స్క్రీన్ షాట్ నేను కూడా ఓపెన్ చేశాను. ఇక్కడ ఫస్ట్ మనం చూసుకోవాల్సింది బీటీసీ యూఎస్డిటీ పర్పెచువల్ అని చెప్పేసి ఇక్కడ మనకు చూపిస్తోంది. క్రాస్ 6S అని ఉంది, అంటే 6x ఉంది, అంటే 6x లివరేజ్ అని తీసుకున్నారు. అంటే పెడుతున్న పెట్టుబడి 6 రెట్లు పెరగాలని చెప్పేసి 6S లివరేజ్ తీసుకున్నారు. ఓకే, మనం చూసుకున్నట్లయితే నేను ఎల్లో కలర్లో 2 మార్కులు వేసాను. ఇక్కడ మార్జిన్ యూఎస్డిటీ అని చూడండి, గీత మధ్యలో మార్జిన్ యూఎస్డిటీ ఉంది సార్, అందరికి గమనించండి. దానికి ఆపోజిట్లో సైజ్ యూఎస్డిటీ అని ఉంది. మనం చూసినట్టయితే మార్జిన్ యూఎస్డిటీ అనేది $80.75 ఉందన్నమాట, అంటే 80.75 ఇక్కడ మార్జిన్ అంటే పెట్టుబడి పెట్టిన డాలర్స్ అనమాట. అవి అంటే ఇన్వెస్ట్మెంట్ కోసం ఉపయోగించిన డాలర్స్ $80.75. దాన్ని 6x చేస్తే అంటే 6 రెట్లు పెంచుతాయి. 6 8 48, అంటే 8 అనుకున్నా కూడా $484 ఇది అంటే అయిందనమాట. 6x పెట్టారు కాబట్టి $80 ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే 8.48 అవుతుంది కాబట్టి $484 అయ్యాయి అవి పెట్టుబడి అనేది. అది లివరేజ్కి ఉన్న సంబంధం అనమాట. లివరేజ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనం పెడుతున్న పెట్టుబడి ఎన్ని రెట్లు పెరగాలి అనేది దాన్ని బట్టి ఆధారపడి, మనం దాని మీద ఆధారపడి ఈ లివరేజ్ అనేది పెంచుతాం. 3x పెట్టుకోవాలా, 2x పెట్టుకోవాలా, 5x పెట్టుకోవాలా, 6x పెట్టుకోవాలా, 7x పెట్టుకోవాలా అనేది దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ $80 పెట్టుబడి పెడుతున్నాం, 6x లివరేజ్ తీసుకున్నాం కాబట్టి $8.48 కాబట్టి $484 అయ్యాయి. $484.45 ఇక్కడ పెట్టుబడిగా పెట్టారు, అంటే సెల్ షార్ట్ తీసుకోవడం జరిగింది. సెల్ షార్ట్ ఎందుకు తీసుకుంటారు అంటే నేను ఇందాక చెప్పాను కదా, మనం అనుకున్నట్టుగా మార్కెట్ మనం అనుకున్న ప్రైస్ కంటే డౌన్ అవుతుంది అంటే మనం సెల్ షార్ట్ తీసుకోవచ్చు. ఓకే, దాన్ని సెల్ షార్ట్ అంటారు అనమాట. మనం పందెం కట్టిన దగ్గర నుంచి మార్కెట్ ఒకవేళ డౌన్ అవుతే మనకు ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఎంట్రీ ప్రైస్ చూడండి, నేను బ్లూ మార్క్స్ వేసాను. బ్లూ మార్క్స్ ఉన్నాయి, కింద బ్లూ గీతలు ఉన్నాయి. దాంట్లో మీరు చూసినట్టయితే $34,802 దగ్గర సెల్ షార్ట్ తీసుకోవడం జరిగింది. అంటే $34,802.41కి ఎంట్రీ ప్రైస్ దగ్గర సెల్ షార్ట్ తీసుకోవడం జరిగింది. అంటే సెల్ షార్ట్ అన్న ఓపెన్ షార్ట్ అనేది మన హెడ్జ్ మోడ్ తీసుకుంటే ఓపెన్ షార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. హెడ్జ్ మోడ్ తీసుకోకుండా నార్మల్ పర్సన్స్ అయితే నార్మల్గా పెట్టుకుని ఉంటే సెల్ షార్ట్ అనే ఆప్షన్ వస్తుంది. కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి మన గ్రూప్లో వాళ్ళకి సెల్ షార్ట్గా నేను వివరిస్తున్నాను అనమాట. బిగినర్స్ ఉన్నారు కాబట్టి సెల్ షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓపెన్ షార్ట్ అనేది పాత వ్యక్తుల కోసం చెప్తాను. ఓకే, ఇప్పుడు సెల్ షార్ట్ అనేది మనం ఉపయోగించారు. ఇక్కడ $34,802 దగ్గర సెల్ షార్ట్ క్లిక్ చేశారు అంటే దాని పొజిషన్ వచ్చింది, ఎంట్రీ ప్రైస్ అంటారు దాన్ని. ఇక్కడ మార్కెట్ ప్రైస్ చూడండి, సేమ్ బ్లూ మార్క్ కింద మార్కెట్ ప్రైస్ ఎంటర్ చేశాను, $34,598.20 ప్రజెంట్ మార్కెట్ ప్రైస్. అంటే నేను అక్కడ గీత గీసి చూపించాను మీకు. తీసుకున్న అంటే సెల్ షార్ట్ తీసుకున్నప్పటి నుంచి $300 అంటే $400 ఇంచుమించు, సారీ 600 అనుకున్నా కూడా $200 డౌన్ అయింది. ఎంట్రీ ప్రైస్ కంటే మార్కెట్ ప్రైస్ $200 డౌన్లో ఉంది కాబట్టి సెల్ షార్ట్ కొట్టిన టైం నుంచి $200 బీటీసీ డౌన్ అయింది కాబట్టి ఇక్కడ 3.45% ప్లస్ అని చూడండి, రెడ్ కలర్లో పెట్టాను, ప్లస్ అని చూడ 3.45% ప్రాఫిట్లో ఉంది. దానికి సమానంగా $2.78 అనేది అన్రిలీజ్డ్ పిఎన్ఎల్ యూఎస్డిటీ కింద 2.78 కనిపిస్తుందా, రౌండ్ మార్క్ చేశాను పింక్ కలర్లో, పర్పుల్ కలర్లో. ఓకే, పర్పుల్ కలర్లో మార్క్ చేశాను. 2.78 అంటే $2.78 లాభంలో ఉంది ఆర్డర్ అనేది. ఎంతకి 3.45% ప్రాఫిట్లో ఉంది కాబట్టి $2.78 వస్తాయి. ఇప్పుడు ఈ పొజిషన్ క్లోజ్ చేసుకున్నా కూడా $2.78 ప్రాఫిట్లో ఉంటుంది. ఓకే, ఇది ఎంట్రీ ప్రైజు $34,802, ప్రజెంట్ మార్కెట్ ప్రైజు $34,598. అంటే మనం ఆర్డర్ కొట్టిన తర్వాత
మార్కెట్ డౌన్ అవుతుందని ఆర్డర్ కొట్టాం. సెల్ షార్ట్ అంటే మార్కెట్ డౌన్ అవుతుందని పందెం కట్టడం. మనం పందెం కట్టిన తర్వాత మార్కెట్ $200 డౌన్ అయింది కాబట్టి 2.78 లాభంలో ఉన్నాం కాబట్టి మనకు నచ్చితే కింద మీకు మార్క్ చేశాను చూడండి, అడ్జస్ట్ లివరేజ్, స్పాట్ ప్రాఫిట్ అండ్ లాస్, క్లోజ్ పొజిషన్ అనేది క్లిక్ చేసుకొని మనము మార్కెట్ ప్రైస్కే క్లోజ్ చేసేయగలుగుతాం. పొజిషన్ క్లోజ్ చేసిన వెంటనే మనకి ఏదైతే అన్రిలీజ్డ్ పిఎన్ఎల్ యూఎస్డిటీ కింద $2.78 ప్రాఫిట్ చూపిస్తుందో అది మన వాలెట్లో చేరిపోతుంది. దీనికి సంబంధించిన ట్రేడింగ్ ఫీజ్ కట్ అయిన తర్వాత ట్రేడింగ్ ఫీజ్ కూడా ఇక్కడ కట్ అవుతుంది. మనకి ఎలాగైతే టేకర్ మేకర్ మన స్పాట్ ట్రేడింగ్లో ఉంటుందో ఇక్కడ కూడా మేకర్ టేకర్ ఉంటుంది. ఖచ్చితంగా దానికి తగిన ఫీజు కట్ అయిన తర్వాతే మన అమౌంట్ వాలెట్లోకి చేరిపోతుంది, అది ఫ్యూచర్ వాలెట్లోకి. ఓకేనా? మనం పెట్టిన $80 ప్లస్ ఈ $2 $82.70 మనకు వాలెట్లోకి వచ్చి చూపిస్తాయి. ఇది దీనికి తగిన ఇన్ఫర్మేషన్ అండి మీకు. కానీ ఇది ఎప్పటిదాకా మనం పొజిషన్ ఓపెన్లో పెట్టుకోగలుగుతాం అనేది క్వశ్చన్ వస్తే, అంటే కొంతమంది అడుగుతున్నారు కదా, మనం పొజిషన్ తీసుకున్న తర్వాత ఎప్పటి వరకు ఆన్లో పెట్టుకోగలుగుతాం ఫ్యూచర్లో అని చెప్పేసి. దీనికి ఆన్సర్ ఏంటంటే, మీరు చూసినట్టయితే ఇక్కడ 3.45% కింద రిస్క్ 0.57% ఉంది. దాని కింద LIQ.ప్రైస్ అని ఉంది. దాని అర్థం ఏంటంటే లిక్విడేషన్ ప్రైస్. మళ్ళీ చెప్తున్నాను, ఎంట్రీ ప్రైస్ మార్కెట్ ప్రైస్కి ఆపోజిట్లో ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది LIQ.ప్రైస్. అంటే దాని అర్థం ఏంటంటే లిక్విడేషన్ ప్రైస్ అని ఫిక్స్ చేయబడుతుంది ఎక్స్చేంజ్ అనేది. మనం ఎంట్రీ ప్రైస్ నుంచి ఎంత మార్జిన్ అమౌంట్ పెట్టాం, ఈ మార్జిన్ అమౌంట్ పెట్టిన తర్వాత ఇంకా మన వాలెట్లో ఎన్ని డాలర్స్ ఉన్నాయి, ఇక్కడ మనం ఎంత లివరేజ్ తీసుకున్నాం, దీన్ని అన్నింటినీ కౌంట్ చేసుకొని మనకు లిక్విడేషన్ ప్రైస్ అనేది ఎక్స్చేంజ్ ఫిక్స్ చేస్తుంది. ఓకేనా సార్? లిక్విడేషన్ ప్రైస్ చెక్ చేసుకోవాలి అంటే మనం క్యాలిక్యులేట్ ఏ విధంగా చేయాలి, మనం క్రాస్ మార్జిన్ తీసుకున్నాం. బాగా చూడండి, బీటీసీ యూఎస్డిటీ పర్పెచువల్ పక్కన క్రాస్ 6x అని ఉంది, అంటే క్రాస్ మార్జిన్లో ట్రేడ్ చేస్తున్నాము. నేను క్రాస్ మార్జిన్కి ఐసోలేటెడ్ మార్జిన్కి కొంచెం డిఫరెంట్ చెప్తాను, అది కూడా ప్రస్తుతానికి క్రాస్ మార్జిన్కి ఉన్న ఫ్యూచర్స్ చెప్తాను మీకు. దీంట్లో ఉన్న క్లియర్గా ఏవేవి ఉన్నాయి ఆప్షన్స్ అని చెప్తాను అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ క్రాస్ మార్జిన్లో 6x తీసుకొని ఎంట్రీ ప్రైస్ ఎగ్జిట్ ప్రైస్ ఎంట్రీ ప్రైస్ మార్కెట్ ప్రైస్కి ఆపోజిట్లో లిక్విడేషన్ ప్రైస్ ఉంది. అంటే $58,271కి బీటీసీ వెళ్తే ఒకవేళ ఈ $80 జీరో అవుతాయి. దీని అర్థం ఇదన్నమాట. లిక్విడేషన్ ప్రైస్కి అర్థం ఏంటంటే మనము ఈ బీటీసీ ప్రైస్ అనేది నా $34,802 దగ్గర నుంచి కిందికి దిగుతుందని చెప్పేసి సెల్ షార్ట్ కొట్టాం, అంటే కిందికి దిగుతుందని పందెం కట్టాం. ఇప్పుడు మనం అనుకున్నట్టు $200 డౌన్ అయింది కూడా. అక్కడ మనం నచ్చితే పొజిషన్ క్లోజ్ చేసుకోవచ్చు కూడా, ఆ $2.78 ప్రాఫిట్ తీసుకోవచ్చు కూడా. లేదు అలా కాదని మనం పొజిషన్ అలాగే ఉంచుకుంటే ఎంత దిగుతూ ఉంటే బీటీసీ అంత ప్రాఫిట్ వస్తూనే ఉంటుంది. అంటే ఇంకో $200 డౌన్ అవుతే ఇంకో $2 పెరిగిపోతాయి, ఇంకో $200 డౌన్ అవుతే ఇంకో $2 పెరిగిపోతాయి మనకు. ఇలాగా డాలర్స్ అనేది మనకు అన్రిలీజ్డ్ పిఎన్ఎల్లో ప్రాఫిట్ చూపిస్తూనే ఉంటుంది. ఎంతవరకు దిగుతూ ఉంటే బీటీసీ అంత ప్రాఫిట్ ఇస్తూనే ఉంటుంది. అది ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు, మీకు ఎలాంటి ప్రాబ్లము ఉండదు. ఓకేనా? ఇప్పుడు అర్థమవుతుందా? ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, మీరు బీటీసీ కిందికి దిగుతుందని పందెం కట్టినప్పుడు పొరపాటున బీటీసీ పైకి వెళ్ళడం మొదలైంది అనుకోండి, మీ $80 ఎక్కడ లాస్ అవుతారు అంటే, ఎప్పుడు జీరో అవుతుంది అంటే ఇక్కడ మీకు $58,271కి బీటీసీ వెళ్ళినప్పుడు జీరో అవుతుంది. కానీ మీరు గమనించాల్సింది, ఫ్యూచర్ ట్రేడ్లో క్రాస్ మార్జిన్ చేస్తున్నప్పుడు, ఓకేనా, క్రాస్ మార్జిన్లో లివరేజ్ పెట్టుకొని చేస్తున్నప్పుడు మీరు గమనించాల్సిన మాట ఏంటంటే, మీ ఫ్యూచర్ వాలెట్లో ఉన్న డాలర్స్ ఏవైతే ఉంటాయో, రిమెంబర్ బ్యాలెన్స్. ఓకే, ఇక్కడ $80 మాత్రమే పందెం కట్టారు, $80.71 మాత్రమే పందెం కట్టారు. రిమెంబర్ బ్యాలెన్స్ మీ ఫ్యూచర్ వాలెట్లో ఎన్నైతే ఉంటాయో అవి కూడా జీరో అవ్వడానికి మొత్తం కలిపి కౌంట్ చేసే మీకు లిక్విడేషన్ ప్రైస్ అనేది ఫిక్స్ చేయబడుతుంది. ఓకే, మీరు అది కూడా గమనించుకోవాలి. క్రాస్ మార్జిన్లో రిస్క్ ఏంటంటే మనం ఏదైతే ఆర్డర్ పెట్టుకున్నామో, మన అమౌంట్ పందెం కట్టామో ఆ అమౌంట్ కాకుండా మన వాలెట్లో ఉన్న అమౌంట్ కూడా జీరో చేయడానికి మనకు కలుపుకొని లిక్విడేషన్ ప్రైస్ అనేది ఫిక్స్ చేయబడుతుంది. దీన్ని మనం క్రాస్ మార్జిన్గా గమనించాలి. ఓకే, అంటే క్రాస్ మార్జిన్లో మీరు ఎంతైనా
పెట్టుబడి పెట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, ఎంతైనా మీరు పందెం కట్టండి. ఆ పందెం కట్టిన అమౌంటే కాకుండా మీ వాలెట్లో ఉన్న అమౌంట్తో కూడా కౌంట్ చేసి లిక్విడేషన్ ప్రైస్ ఫిక్స్ కాబడుతుంది. మీ వాలెట్లో ఉన్న అమౌంట్ కూడా జీరో అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఆపోజిట్ వేలో ఆపోజిట్ డైరెక్షన్లో మార్కెట్ వెళ్తూ ఉంటాయి. అంటే మీరు కిందికి వెళ్తుందని పందెం కట్టారు, ఒకవేళ మార్కెట్ పైకి కన్నా వెళ్ళింది అనుకోండి, ఇక్కడ పందెం కట్టిన తర్వాత మీకు $80 కాకుండా మీ వాలెట్లో ఉన్న అమౌంట్ కూడా జీరో అవ్వడానికే ఇక్కడ లిక్విడేషన్ ప్రైస్ ఫిక్స్ చేసి ఇవ్వడం ఉంటుంది అన్నమాట. ఇది మీరు గమనించుకోవాలి. ఎప్పుడు దాకా జీరో అవుతుందంటే ఇప్పుడు ఇక్కడ $80కి ఈ వాలెట్లో ఎంత ఉందన్నది గ్యారంటీగా చెప్పలేకపోతున్నాను, కానీ మీకు కూడా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. వాలెట్లో ఉన్న అమౌంట్తో కలుపుకొని అవి కూడా ఎప్పుడు జీరో అవుతాయి అన్నది కలిపే ఇక్కడ లిక్విడేషన్ ప్రైస్ ఫిక్స్ చేయబడుతుంది. అంటే $58,271కి బీటీసీ పైకి ఎప్పుడైతే వెళ్తుందో హై ప్రైస్కి, అప్పుడు ఈ $80తో కలుపుకొని ఇంకా మిగతావి వాలెట్లో ఎన్నైతే డాలర్స్ ఉన్నాయో అన్ని డాలర్లు పోతాయి, మొత్తం జీరో అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అందువల్ల ఏంటంటే క్రాస్ మార్జిన్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి. ఫ్యూచర్ వాలెట్లో ఎక్కువగా అమౌంట్ పెట్టుకోకూడదు. అలాగే మనం ఏదైనా పొజిషన్ తీసుకుంటున్నాము అంటే దాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని తీసుకోవాలి. ఫ్యూచర్ ట్రేడింగ్లో ఇక్కడ మనం కాయిన్స్ కొనట్లేదు, మనకు వాలెట్లో కాయిన్స్ రావు, ఇది ఓన్లీ జూదం మాత్రమే, ఇక్కడ పందెం మాత్రమే కడుతున్నాం, ఇది ఒక బెట్టింగ్ మాత్రమే. రైట్ సార్, ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను క్రాస్ మార్జిన్. ఇక ఐసోలేటెడ్ మార్జిన్ గురించి చెప్తాను, సింపుల్గా అది అర్థమైపోతుంది. ఇప్పుడు క్రాస్ మార్జిన్ గురించి అర్థం చేసుకుందాం. ఇదే $80 మనం ఐసోలేటెడ్ మార్జిన్లో పెట్టామనుకోండి, ఇక్కడ మీకు ఐసోలేటెడ్ మార్జిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బైనాన్స్ ఓపెన్ చేసుకోండి మీరు కూడా కావాలంటే. బైనాన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్యూచర్ ట్రేడింగ్లోకి వెళ్తున్నాం. ఫ్యూచర్ ట్రేడింగ్లో ఈ క్రాస్ అనేది క్లిక్ చేద్దాం. నేను గ్రూప్లో కూడా స్క్రీన్ షాట్ ఇచ్చానండి మీకు. క్రాస్ మీద క్లిక్ చేస్తే క్రాస్, ఐసోలేటెడ్ 2 ఆప్షన్స్ వస్తాయి. దాని కింద మీకు కన్ఫర్మ్ అని ఉంటుంది. ఐసోలేటెడ్ సెట్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకుంటే మనకు ఇక్కడ ఐసోలేటెడ్ అనేది సెట్ అవుతుంది. మన లివరేజ్ అనేది మనం దీనికి కూడా సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ అవే $80 ఐసోలేటెడ్లో నేను పందెం కట్టాను అనుకోండి, మనకు ఆ $80 ఎప్పుడు జీరో అవుతుంది అనే దాన్ని బట్టి మాత్రమే లిక్విడేషన్ ప్రైస్ వస్తుంది. అంటే మనం ఐసోలేటెడ్లో పెడితే ఇవే $80, ఆ లిక్విడేషన్ ప్రైస్ అనేది మారుతుంది. ఈ $80 ఎప్పుడు జీరో అవుతుంది అనేది అక్కడ ఇవ్వబడుతుంది అనమాట. ఓకే, ఇక మన వాలెట్లో ఫ్యూచర్ వాలెట్లో ఎన్ని డాలర్స్ అన్నా ఉండనివ్వండి, అవి సేఫ్గా ఉంటాయి, అవి ఏమీ అవ్వవు. వాటికి ఈ ఐసోలేటెడ్లో పందెం కట్టేదానికి సంబంధం ఏమి ఉండదు అనమాట. ఓకే, ఐసోలేటెడ్ మార్జిన్లో మనం ఎంతైతే పందెం కోసం ఉపయోగిస్తామో, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతామో బెట్టింగ్ కోసం, ఆ అమౌంట్ మాత్రమే, ఒకవేళ మీరు అనుకున్నట్టుగా వెళ్లకుండా మార్కెట్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే జీరో అయిపోతుంది. ఆ అమౌంట్ మాత్రమే, మీరు పందెం కట్టిన అమౌంట్ మాత్రమే జీరో అవుతుంది. మీ వాలెట్లో ఉన్న అమౌంట్ ఏమవ్వదు ఐసోలేటెడ్ మార్జిన్ తీసుకుంటే కనుక. ఒకవేళ క్రాస్ మార్జిన్లో పెడితే మీరు పందెం కట్టే అమౌంటే కాకుండా వాలెట్లో ఫ్యూచర్ వాలెట్లో ఉన్న అమౌంట్ మొత్తానికి కలుపుకొని మీకు లిక్విడేషన్ ప్రైస్ ఇస్తాడు. అదే ఐసోలేటెడ్లో అనుకోండి, మీరు పందెం కట్టే అమౌంట్ మాత్రమే అది ఎప్పుడు జీరో అవుతుందని లిక్విడేషన్ ప్రైస్ ఫిక్స్ కాబడుతుంది. ఇందాక మనం అనుకున్నాం కదా, $300 బిఎన్బి ప్రైస్ $300 ఉన్నప్పుడు ఒక బిఎన్బి మనం ఇక్కడ పందెం కడుతున్నామంటే మన దగ్గర $300 ఉన్నాయనుకోండి, అవి ఐసోలేటెడ్లో వెళ్ళి టోటల్ $300 యూజ్ చేసామనుకోండి, కరెక్ట్గా 5x లివరేజ్ తీసుకుంటే మనకు $60 మనం అనుకున్న విధంగా, అంటే పైకి వెళ్తున్న పందెం కట్టినప్పుడు $60 డౌన్ అయింది అనుకోండి, టోటల్గా $300 జీరో అయిపోతుంది. ఒకవేళ 2x తీసుకున్నాం అనుకోండి, $150 డౌన్ అవుతే మనం అనుకున్నట్టు కాకుండా పైకి వెళ్ళకుండా $300 జీరో అయిపోతాయి. అంటే మనం తీసుకుంటున్న లివరేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ప్లస్ మనం ఐసోలేటెడ్ తీసుకుంటుంటే మనం పందెం కట్టే అమౌంట్ మాత్రమే జీరో అవుతుంది. ఇంకోటి, మనం క్రాస్ మార్జిన్ కనుక తీసుకుంటూ ఉంటే మనకు లిక్విడేషన్ ప్రైస్ అనేది ఈ లివరేజ్ని బట్టి దీని మీద డిపెండ్ అయి వస్తుంది. తర్వాత మన వాలెట్లో ఉన్న ఫ్యూచర్ వాలెట్లో ఉన్న అమౌంట్ మీద కూడా డిపెండ్ అయ్యి మనకు లిక్విడేషన్ ప్రైస్ ఫిక్స్ కాబడుతుంది. దాన్ని బట్టి మనం ఎన్ని రోజులు ఉంచుకోవాలి పొజిషన్ని, ఎప్పుడు క్లోజ్ చేసుకోవాలి అనేది నిర్ణయం తీసుకోవాలి. ఓకే, అంతేగాని ఇక్కడ ఎలాంటి నిర్ణయాలు ఉండవు. మీరు ఇన్ని రోజులే పెట్టుకోవాలి ఆ పొజిషన్ని, ఇన్ని రోజులు క్లోజ్ చేసుకోవాలి అని ఎక్కడ ఫిక్సిబుల్గా మీకు ఎఫెక్టివ్లు కానివ్వండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ ఉండవు అనమాట. ఓన్లీ మీరు అమౌంట్ ఎప్పుడు జీరో అవుతుంది అనే దాని మీద ఆధారపడే మీ పొజిషన్ అనేది క్లోజ్ చేసుకోకుండా పెట్టుకోగలుగుతారు. అమౌంట్ జీరో అయిపోతే ఏమీ ఉండదు. అదే స్పాట్ ట్రేడింగ్లో అనుకోండి, కాయిన్ అన్న మిగులుతుంది మీరు అప్పుడప్పుడు చూసుకోవడానికి. నా దగ్గర ఒక బిఎన్బి ఉంది, అది నేను 300 కొన్నాను, అది $50 ప్రైస్లో ఉంది, $200 డౌన్ అయిపోయింది, $250 డౌన్ అయిపోయింది, రేపు సంవత్సరంలో అమ్ముకుంటే ఒకవేళ ఇంకో $200 ప్రాఫిట్ వస్తుందేమో అని చూసుకోవడానికి అప్పుడప్పుడు
ఏదైనా సాటిస్ఫాక్షన్ చేసుకోవడానికి మనసుకి ఒక కాయిన్ అన్న మీ దగ్గర ఉంటుంది స్పాట్ ట్రేడింగ్లో, స్పాట్ వాలెట్లో స్టోర్ అవుతుంది కాబట్టి. అదే ఫ్యూచర్ ట్రేడింగ్లో అనుకోండి, చూసుకోవడానికి ఏముండదు, మాట్లాడుకోవడానికి ఏముండదు. మీరు అనుకున్నట్టుగా మార్కెట్ కదిలితేనే ఫ్యూచర్ ట్రేడ్లో మీకు ప్రాఫిట్. ఓకేనా? అలా కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో మీకు మార్కెట్ కదిలింది అనుకోండి, ఎంత ఆపోజిట్ డైరెక్షన్లో మార్కెట్ వెళ్తుందో అంత మీరు లాస్ అయిపోతూ వెళ్తుంటారు. లిక్విడేషన్ ప్రైస్ ఎక్కడి దాకా అయితే ఉంటుందో అక్కడ దాకా మీ అమౌంట్ చూపిస్తూ ఉంటుంది, పొజిషన్ ఓపెన్లో ఉంటుంది. లిక్విడేషన్ ప్రైస్కి మార్కెట్ టచ్ అయింది అనుకోండి, మొత్తం జీరో అయిపోతుంది. ఇదండి సార్ మ్యాటరు. ఒకవేళ ఇంకో విధంగా కూడా ఆలోచిద్దాం. $300 మీరు బిఎన్బి కాయిన్ పైకి వెళ్తుందని పందెం కడుతున్నారు. మీ దగ్గర $300 ఉన్నాయి వాలెట్లో, మొత్తం పెట్టేశారు పందానికి. ఒకవేళ అది పైకి వెళ్లకుండా కిందికి దిగింది, మీరు లివరేజ్ కూడా చెప్తాను. లివరేజ్ 5x పెట్టుకుందాం. ఓకే, 5x లివరేజ్ తీసుకుందాం. ఇక్కడ మనకి ఎన్ని డాలర్లు తగ్గితే జీరో అవుతుంది మన బ్యాలెన్సు? $60 డౌన్ అవుతే మనం పైకి వెళ్తుందని పందెం కడుతున్నాము. ఒకవేళ కిందికి దిగుతుందంటే $60 డౌన్ అవుతే మన అమౌంట్ జీరో అయిపోతుంది. కాబట్టి ఒకవేళ అలా కాకుండా $30 డౌన్ అయింది అనుకోండి, 3 5 15, $150 లాస్ట్లో ఉంటారు. కానీ మీ పొజిషన్ మాత్రం ఓపెన్లలో ఉంటుంది. మీకు అన్రిలీజ్డ్ పిఎన్ఎల్ దగ్గర, అంటే ఇక్కడ మీకు స్క్రీన్ షాట్లో కూడా చూపిస్తాను, ఈ అన్రిలీజ్డ్ పిఎన్ఎల్ దగ్గర $150 లాస్ అని చెప్పేసి -$150 చూపిస్తూ ఉంటుంది. ఓకే, కానీ మీ పొజిషన్కి ఏమీ అవ్వదు, మీ డాలర్స్కి ఏమీ అవ్వదు. ఒకవేళ మళ్ళీ ఈ $30 ఏదైతే డౌన్ అయిందో అక్కడ నుంచి రివర్స్లో మార్కెట్ అక్కడ సపోర్ట్ లెవెల్ తీసుకొని మార్కెట్ అనేది బిఎన్బి కాయిన్ పైకి వచ్చేసింది అనుకోండి, ఈ $150 రీకవర్ అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ప్లస్ ఇంకా పైకి వెళ్తే మీకు ప్రాఫిట్ కూడా వచ్చేసే అవకాశం ఉంటాయి. అంటే $30 డౌన్ అయిన బిఎన్బి కాయిన్ మళ్ళీ $30 కంటే ఎక్కువగా పెరిగి $35 $40 పెరిగింది అనుకోండి, అక్కడ ఇంకా మీకు ప్రాఫిట్లోనే బయటపడే అవకాశం ఉంటుంది. మీకు ఏమీ అవ్వదు పొజిషన్ అనేది. కానీ $30 కాకుండా కరెక్ట్గా $60 వరకు డౌన్ అయింది అనుకోండి బిఎన్బి కాయిన్, మీకు లిక్విడేషన్ ప్రైస్ అనేది ఇక్కడ అన్రిలీజ్డ్ పిఎన్ఎల్లో $300 మైనస్ అని ఎప్పటికైతే వస్తూ ఉంటుందో అప్పటికి మీ $300 జీరో అయిపోతాయి. ఒక్కసారి జీరో అయిపోతే మళ్ళీ తిరిగి పొజిషన్ రాదు, మీరు చూసుకోవడానికి అక్కడ ఏముండదు, సున్నా తప్ప. అదే అక్కడ మీకు లిక్విడేషన్ ప్రైస్ ఏదైతే ఉందో దానికంటే ఒక $5-10 డిఫరెంట్లో కూడా దిగి మార్కెట్ మళ్ళీ పైకి వచ్చింది అనుకోండి, మీరు లాంగ్ పెట్టారు కాబట్టి పొజిషన్ అనేది పైకి వచ్చింది అనుకోండి, రివర్స్ మీరు అనుకున్నట్టు పైకి వచ్చింది అనుకోండి, అక్కడ నుంచి ఎంతైతే పైకి వస్తుందో మీకు అన్ని డాలర్లు మళ్ళీ రికవర్ అవుతూ వస్తాయి, లాస్ అనేది రికవర్ అవుతూ వచ్చేస్తుంది, మీ డాలర్స్ అనేది ఫ్యూచర్ వాలెట్లో చూపిస్తూ వస్తుంది అనమాట మార్కెట్ అనేది. ఓకే, అప్పటిదాకా మీ అమౌంట్ ఏమీ కాదు. లిక్విడేషన్ ప్రైస్ మోస్ట్లీ ఇంపార్టెంట్. అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? మీరు పెట్టే లివరేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ప్లస్ మీ వాలెట్లో ఉన్న అమౌంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది మీరు క్రాస్ మార్జిన్ పెట్టుకుంటే. లేదంటే మీరు ఐసోలేటెడ్ మార్జిన్ తీసుకున్నారనుకోండి, ఐసోలేటెడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మీకు లిక్విడేషన్ ప్రైస్ అనేది మీరు పెట్టుకునే ఈ లివరేజ్ మీద ఆధారపడి ఉంటుంది, ప్లస్ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టే అంటే బెట్టింగ్ కట్టే అమౌంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఎంత అమౌంట్ అయితే బెట్టింగ్ కడుతున్నారు, ఎంత లివరేజ్ తీసుకుంటున్నారు, దాన్ని బట్టి మీకు లివరేజ్ అనేది లిక్విడేషన్ ప్రైస్ అనేది ఫిక్స్ అవుతుంది అనమాట. ఈ లిక్విడేషన్ ప్రైస్తో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారు, 100x 125x పెట్టి ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి చేయకూడదు. ఫ్యూచర్ ట్రేడ్లో చేయాలి అంటే 2x నుంచి 5x, ఇది అక్కడికే ఇంకా 5x అంటే చాలా ఎక్కువ. ఒక క్యాండిల్ మీరు గమనించుంటే ఒకసారి ఒక క్యాండిల్ వచ్చేసి బీటీసీ ఒక నిమిషం క్యాండిల్ కానివ్వండి, 5 నిమిషాల క్యాండిల్ కానివ్వండి, ఒక్కసారిగా $100 పెరిగి $100 తగ్గిన క్యాండిల్స్ కూడా ఉంటాయి. అలా ఒక్కసారిగా ఒక క్యాండిల్ $100 పెరిగింది అనుకోండి, మీరు ఇక్కడ 5x లివరేజ్ తీసుకొని పందెం కట్టుంటే మీ ఆట ఖతం అయిపోతుంది. అంటే మీరు కిందికి వెళ్తుందని పందెం కట్టేప్పుడు పైకి వెళ్ళింది అనుకోండి, గుండె కొట్టుకుంటుంది, మీకు అది డౌన్ అయిపోయేదాకా గుండె కొట్టుకుంటూ ఉంటుంది. ఒకవేళ కిందికి వెళ్తుందని పందెం కట్టుంటే పైకి వెళ్ళింది అనుకోండి, అక్కడ మీ గుండె కొట్టుకుంటూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే తక్కువ లివరేజ్ పెట్టాలి, ఎక్కువ అమౌంట్ యూజ్ చేయాలి. ఇక్కడ $5 $10 $20 తెచ్చుకొని 100x 125x ఇలా పెట్టి లివరేజ్ అనేది మీరు గేమ్ ఆడారనుకోండి, ఏదో ఒక గీత అలా వెళ్ళినా కూడా మంచి ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి ఒక గీత మీరు అనుకున్నట్టు పైకి వెళ్ళకుండా కిందికి వచ్చింది అనుకోండి, మొత్తం జీరో అయిపోతుంది, చూసుకోవడానికి ఏముండదు. ఇది ఫ్యూచర్ ట్రేడింగ్ యొక్క సమాచారం అనమాట సార్. స్పాట్ ట్రేడింగ్కి ఫ్యూచర్ ట్రేడింగ్కి డిఫరెంట్ ఏంటి, ఫ్యూచర్ ట్రేడ్లో క్రాస్ మార్జిన్కి ఐసోలేటెడ్ మార్జిన్కి డిఫరెంట్ ఏంటి, దీంట్లో లివరేజ్ అంటే ఏంటి, పొజిషన్ ఎలా ఉంటుంది, అన్రిలీజ్డ్ పిఎన్ఎల్ ఏంటి, లిక్విడేషన్ ప్రైస్ ఏంటి, ఎంట్రీ ప్రైజు, అక్కడ మార్కెట్ ప్రైజు, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను నేను. ఇక నెక్స్ట్
మనం ఇంకో రోజు ఏం మాట్లాడుకుందాము అంటే ఇదే ఫ్యూచర్ ట్రేడింగ్లో కాయిన్ ఎం కూడా ఉంటుంది. ఓకే, యుఎస్డిఎం కాకుండా ఈ కాయిన్ ఎం గురించి కూడా మీకు క్లియర్గా వివరిస్తాను. తర్వాత మనకి ఇవి కాకుండా మార్జిన్ ట్రేడ్ కూడా ఉంటుంది. ఈ మార్జిన్ ట్రేడ్ కూడా నేను వివరిస్తాను. అంటే ఇంకొక రోజు క్లాస్లో ఏం చెప్తాను అంటే ఈ కాయిన్ ఎం గురించి, ఫ్యూచర్ ట్రేడ్లో కాయిన్ ఎం గురించి, తర్వాత మార్జిన్ ట్రేడ్ గురించి, ఈ రెండింటి గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ప్రయత్నిస్తాను. ఇప్పటికి మీకు క్లియర్గా స్పాట్ ట్రేడింగ్కి ఫ్యూచర్ ట్రేడింగ్కి ఉన్న డిఫరెన్సెస్ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఇంకా 2-3 రోజులు గడిచిన తర్వాత మీతో ప్రాక్టికల్గా ఇక నేను ఈ ఫ్యూచర్ ట్రేడ్లో ఆర్డర్స్ పెట్టించడానికి ట్రై చేస్తాను. చిన్న చిన్న అమౌంట్స్తో ఒక $20 అలా పెట్టి తక్కువ లెవరేజ్ తీసుకొని ఆర్డర్స్ ప్రాక్టికల్గా పెట్టించడానికి కూడా ప్రయత్నిస్తాను. అప్పుడు మీకు ఇంకా ప్రాక్టికల్గా అర్థమవుతుంది అనమాట. లెవరేజ్ అనేది ఎలా వస్తుంది, ఎలా ప్రాఫిట్ వస్తుంది, ఎలా లాస్ వస్తుంది, పొజిషన్ ఎలా క్లోజ్ చేసుకోవాలి, ఎక్కడ మార్కెట్ ప్రైస్, ఎక్కడ లిమిట్ ప్రైస్ పెట్టుకోవాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అన్నీ ఒకేసారి నేను చెప్పాను కూడా మీకు అర్థం కాకపోవచ్చు. ఒకేసారి ఇప్పటికే క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ ఫ్యూచర్ ట్రేడ్ అండ్ స్పాట్ ట్రేడ్ డిఫరెన్సెస్ అనేది పూర్తిగా మీకు అర్థమై ఉంటే ఓకే, లేకుంటే మళ్ళీ ఇదే క్లాస్ ఇంకోసారి కూడా చెప్పుకుందాం. అలాగే ఈ వీడియో కూడా ఒక యూట్యూబ్లో పెడుతున్నాను కాబట్టి ఈ వీడియో కూడా రిపీట్ చేసినా కూడా మీకు అర్థం అవ్వచ్చు. ఓకేనా? అండ్ ఎవరైతే ఈ గ్రూప్లో ఉన్నారో యూట్యూబ్లో వెళ్ళి వీడియో చూడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా మీకు నేను ఉండి మాట్లాడుతున్నాను చెప్తున్నాను కాబట్టి. అండ్ ఎవరైతే ఇంకా గ్రూప్లో లేరో వాళ్ళ కోసం నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఇవి ఇక్కడ ఏం క్లాస్ జరుగుతుంది అన్నది. కానీ స్పాట్ ట్రేడింగ్కి ఫ్యూచర్ ట్రేడింగ్కి డిఫరెన్సెస్ ఖచ్చితంగా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అది అర్థమై ఉంటే ఖచ్చితంగా స్పాట్ ట్రేడ్లో ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ఆ క్యాండిల్స్ని మూవింగ్ గమనించడానికి తెలుసుకోండి. ఆ సపోర్ట్ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అవి తెలిసిన తర్వాత ఒకవేళ మాకు ఇవన్నీ తెలిసాయి, మేము ఆర్డర్స్ పెట్టుకోగలుగుతాం, ఎక్కడ సపోర్ట్ లెవెల్లో తెలుసు, ఎక్కడ రెసిస్టెన్స్ లెవెల్లో తెలుసు మాకు అనే అంచనా మీకు ఉదాహరణ మీకు తెలుస్తూ ఉంటే, ఒకవేళ కాయిన్స్ పెరుగుతూ ఉంటే కిందికి దిగేసి మీరు స్పాట్ ట్రేడింగ్లో ట్రేడ్ చేయొచ్చు. కాయిన్స్ మీకు రెసిస్టెన్స్ లెవెల్లో ఉంటే, ఒకవేళ డౌన్ అవుతూ ఉంటే ఫ్యూచర్ ట్రేడ్లో వచ్చి మీరు సెల్ షాట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. మార్కెట్ కిందకు దిగుతున్నప్పుడు కూడా ప్రాఫిట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే మార్కెట్ కిందకి వెళ్తున్నప్పుడు మీ దగ్గర బిఎన్బి కానీ, బీటీసీ కానివ్వండి, ఎథీరియం కానివ్వండి, లైట్ కాయిన్, టీఆర్ఎక్స్ ఇలాంటి కాయిన్స్ ఉంటే, ఒకవేళ ఈ కాయిన్ మార్జిన్లో మీరు ఏ విధంగా వాటిని ఇన్వెస్ట్మెంట్ పెట్టి ప్రాఫిట్ తీసుకోగలుగుతారు, అంటే మార్కెట్ కిందికి వెళ్తున్నప్పుడు కూడా ఏ విధంగా ప్రాఫిట్ తీసుకోగలుగుతారు మీ దగ్గర కాయిన్స్ ఉంటే ఒకవేళ అనేది నేను నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ కాయిన్ మార్జిన్ ఉపయోగపడుతుంది మనకు మార్కెట్ కిందికి వెళ్తున్నప్పుడు ప్రాఫిట్ తీసుకోవడానికి. అలాగే మార్జిన్ ట్రేడ్ కూడా ఉపయోగపడుతుంది. ఓకే, అది తెలుసుకోవాలంటే మీరు నెక్స్ట్ క్లాస్ చూడండి. మీ నెక్స్ట్ క్లాస్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.